బెండకాయ కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు ఫస్ట్ ఇలా ఒక బౌల్లో తీసుకొని కాస్త వేయించాలి. తర్వాత కొంచెం చింతపండు, కరివేపాకు, ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేశాక కాస్త పచ్చి వాసన పోయే వరకు ఉంచాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. అన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు ఈ విధంగా దంచుకోవాలి కచ్చాపక్కగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసిన బెండకాయల్ని అందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసాన్ని తీసి అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసాక బాగా కలపాలి. కొంచెం సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచాలి. మనకు రుచికి సరిపడా వాటర్ వేసుకోవాలి. తర్వాత మనకి తగినన్ని వాటర్ వేసుకున్నాక ఒక టమాటో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకోవాలి. కొంచెం చిక్కగా కావడానికి కొంచెం రవ్వ, కొంచెం బేసన్ తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మరిగించాలి. అంతే, మనకి ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ.